Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Eluru. In this video session, I would like to discuss about hatchery management, nursery management, growth techniques, and harvesting of shrimps. So let's start the topic. Hatchery management, nursery management, growth techniques, and harvesting of shrimps. First one, introduction. In India, there are about 68,000 hectares under shrimp farming. సో ఇన్ ఇండియాలో చూసుకుంటే కనుక మనం ఏంటి అంటే 68,000 hectares ఆఫ్ ల్యాండ్ అనేది ఏంటంటే shrimp farmingకి యూజ్ చేస్తున్నారు. The seed requirement still we are depending largely upon the natural seed supply. సో ఇప్పటికీ ఏంటి అంటే ఈ సీడ్ రిక్వైర్మెంట్కి ఏంటంటే న్యాచురల్ హ్యాబిటేట్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. సో ఏంటంటే యూజువల్గా ఏంటి అంటే ఇప్పుడు నోయర్ డేస్ చూసుకుంటే ఏంటి అంటే హ్యాచరీస్ అనేవి ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసి మేనేజ్ చేసుకుంటూ సో అందులో ఏంటి అంటే ఈ వీటిని ఏదైతే సీడ్ మనం కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో సో వాటిని ఏంటంటే యూజువల్లీ ఈ హ్యాచరీస్లో ఏంటంటే వాటిని రేరింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ టిల్ 1990s వరకు ఏంటంటే ఈ సీడ్ రిక్వైర్మెంట్ అనేది ఏంటి అంటే న్యాచురల్ హ్యాబిటేట్ మీదే డిపెండ్ అయి ఉండేది. Natural seed supply being highly seasonal and influenced by various natural ecophysiological and anthropogenic factors. సో ఈ న్యాచురల్ సీడ్ సప్లై అనేది ఏంటంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సీజనల్ వేరియేషన్స్ మీద అండ్ న్యాచురల్ ఈకోఫిజియలాజికల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద అదే ఇంకా ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సీడ్ సప్లై అనేది. నెక్స్ట్, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మెచ్యురేషన్ సెక్షన్. First one, collection of brood stock. Generally, Penis monodon or a tiger shrimp can be easily identified by. సో ఏంటంటే ఈ పీనియస్ మోనోడాన్ ఆర్ టైగర్ షింప్ అనేది ఏంటంటే ఈజీగా మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కొన్ని ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ ది లైట్ బ్యాండ్స్ ఎట్ ఇట్స్ అబ్డామినల్ సెగ్మెంట్. సో మనకి ఈ పీనియస్ మోనోడాన్ యొక్క ఐడెంటిఫికేషన్ ఫీచర్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ అనేవి అబ్డామినల్ సెగ్మెంట్స్ మీద మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యూజువల్లీ ఆ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఏంటి అంటే లైట్ బ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే ఎల్లో ఇన్ కలర్లో ఉంటుంది. డార్క్ బ్యాండ్ అంటే బ్లాక్ బ్యాండ్స్ అనేవి ఏంటంటే దాని అబ్డామినల్ సెగ్మెంట్ మీద ప్రెసెంట్ అయి ఉంటుంది. యూనిఫామ్ కలర్డ్ యాంటినల్ ఫ్లాషెల్లే. సో యూనిఫామ్లీ కలర్డ్ యాంటినల్ ఫ్లాషెల్లే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే పీనియడ్స్లో ఏంటంటే ఓవరాల్గా పీనియడ్స్లో ఏంటి అంటే బ్యాండెడ్ ఫ్లాషెల్లే అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మేల్స్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ కాల్డ్ పెటాస్మా విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్. సో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసరికి ఏంటి అంటే పెటాస్మా, అది ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈస్ కాల్డ్ థైలకమ్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ది బేస్ ఆఫ్ 4th and 5th పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్. సో ఫిమేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్ వచ్చేసి థైలకమ్ అని అంటారు. సో అది ఏంటంటే 4th and 5th పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దిస్ పిక్చర్ షోస్ ది how they are catch the brooders by using a small mesh net. సో ఈ స్మాల్ మెష్ నెట్స్ అనేవి యూజ్ చేసి ఏంటంటే ఈ బ్రూడర్స్ని ఏంటంటే క్యాచ్ చేస్తూ ఉంటారు. సో దిస్ పిక్చర్ షోస్ ది హౌ ద ఇండివిజువల్ హోల్డింగ్ ఆఫ్ బ్రూడర్స్ అట్ ఏ హ్యాచరీస్. సో హౌ దే ఆర్ ఏంటంటే వీళ్ళు ఇండివిజువల్ ఈ బ్రూడర్స్ని ఎట్లాగైతే హోల్డ్ చేస్తున్నారో అనేది ఈ పిక్చర్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్, మెయింటెనెన్స్ ఆఫ్ బ్రూడ్ స్టాక్. బిఫోర్ స్టాకింగ్ మెచ్యురేషన్ ట్యాంక్స్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ సీ వాటర్. సో ఎప్పుడైతే మనం వీటిని బ్రూడర్స్ని మెచ్యురేషన్ ట్యాంక్స్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో సో ఆ మెచ్యురేషన్ ట్యాంక్ వచ్చేసరికి ఏంటంటే షుడ్ బి ఫిల్డ్ విత్ సీ వాటర్తో మనం ఫిల్ చేసుకొని ఉంచాలి. యానిమల్స్ ఆర్ స్టాక్డ్ ఎట్ ఏ డెన్సిటీ ఆఫ్ 6 to 7 numbers per square meter at 1:1 రేషియో మేల్ టు ది ఫీమేల్స్. సో మనం స్టాకింగ్ డెన్సిటీ సో ఆ మెచ్యురేషన్ ట్యాంక్స్లో మనం ఎంత నెంబర్లో మనం ఈ షింప్స్ అనేవి తీసుకోవాలి అంటే 6 to 7 ఇన్ నెంబర్. ఒక స్క్వేర్ మీటర్కి వచ్చేసరికి ఏంటంటే 6 to 7 అనేది మనం తీసుకోవచ్చు. సో ఒక మేల్కి ఒక ఫిమేల్ అనేది ఉండేలాగా మనం ఆ మెచ్యురేషన్ ట్యాంక్స్లో మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్, బ్రూడ్ స్టాక్ యానిమల్స్ మస్ట్ బి ప్రొవైడెడ్ విత్ ఓషనిక్ క్వాలిటీ సీ వాటర్ ఎట్ ఆల్ టైమ్స్. సో ఏంటంటే
ఏవైతే బ్రూడర్స్ని మనం ఈ మెచ్యురేషన్ ట్యాంక్లో తీసుకుంటున్నామో సో ఆ మెచ్యురేషన్ ట్యాంక్లో ఉన్న వాటర్ ఏంటంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఓషనిక్ వాటర్ అయ్యి ఉండాలి. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఓషనిక్ వాటర్ అంటే ఏంటి అంటే సెలినిటీలో కానీ టెంపరేచర్లో కానీ pHలో కానీ ఏమీ ఫ్లక్చుయేషన్స్ రాకుండా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెలినిటీ షుడ్ బి 26 to 32 ppt అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ టెంపరేచర్. సో టెంపరేచర్ వచ్చేసరికి ఎంత మెయింటైన్ చేసుకోవాలి అంటే 28 to 32 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ pH వచ్చేసరికి ఎంత మెయింటైన్ చేసుకోవాలి అంటే 7.8 to 8.5 అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. వాటర్ షుడ్ బి ఏరేటెడ్ కంటిన్యూస్లీ. సో వాటర్ అనేది ఏంటంటే మనం ఎప్పుడు ఏరేషన్ అనేది మనం ఎప్పుడు ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఏరేటర్స్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఏంటంటే ఈవెన్గా మొత్తం పాండ్ మొత్తం ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి సో ఈవెన్గా ప్రెజెంట్ అయ్యి ఉండడానికి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఏరేటర్స్ అనేవి మనం ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ పిక్చర్ షోస్ ది బ్రూడర్స్. Selection of potential spawners. Females in the maturation tanks are examined by holding the underwater torchlight against the side of the abdomen, particularly in the area behind the cephalothorax. సో ఈ ఫిమేల్స్ అనేవి ఏవైతే ఈ మెచ్యురేషన్ ట్యాంక్స్లో ఉన్న ఫిమేల్స్ అనేవి స్పానింగ్ కండిషన్లో ఉన్నాయా లేవా అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే సో యూజువల్గా మనం ఈ మెచ్యురేషన్ ట్యాంక్ అనేది ఏంటంటే డార్క్ రూమ్లో మనం అరేంజ్ చేసుకుంటాం కాబట్టి సో ఈ వాటర్లో ఏంటంటే మనం టార్చ్ లైట్ వేసి సో ఎట్ ద సైడ్ ఆఫ్ అబ్డామెన్ సో అబ్డామెన్ సైడ్ దగ్గర మనం ఏంటంటే టార్చ్ లైట్తో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏంటంటే థిక్ ఫార్మ్ ఆఫ్ ఏంటంటే అబ్డామెన్ అనేది ఏంటంటే థిక్గా అవుతుంది అనమాట. సో ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో పొటెన్షియల్ స్పానర్స్ ఆర్ దోస్ వైల్ షోయింగ్ థిక్నింగ్ ఆఫ్ ది ఓవరియన్ వాల్ ఇన్ ద ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్. సో ఈ పొటెన్షియల్ స్పానర్స్ అని మనం ఎప్పుడు చెప్తాము అంటే సో ఈ ఫస్ట్ అబ్డామినల్ సెగ్మెంట్ దగ్గర ఈ ఓవరియన్ వాల్ అనేది ఏంటంటే థిక్నింగ్ అనమాట. సో థిక్గా అవుతుంది. సో యూజువల్లీ ఏంటంటే అబ్డామెన్ అనేది ఏంటంటే డైమండ్ షేప్డ్ ఓవరీ మనకి ఈ ఓవరీ అనేది ఏంటంటే మనకి డైమండ్ షేప్డ్ ఓవరీ కింద మనకి కనిపిస్తుంది. సో దిస్ పిక్చర్ షోస్ దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్ బ్రూడర్ అండ్ దిస్ ఈజ్ బ్రౌన్ కలర్ బ్రూడర్. నెక్స్ట్ వన్ spawning egg explosion occurs in 1 to several minutes. Spawn usually occurs several hours after dusk. సో ఈ స్పానింగ్ ఎగ్ ఎక్స్ప్లోషన్ అనేది ఏంటి అంటే ఎప్పటి వరకు జరుగుతుందంటే 1 to several minutes అనే టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో ఎగ్ ఎక్స్ప్లోషన్ అనేది ఏంటంటే 1 to several minutes అనే టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. ఆఫ్టర్ తర్వాత ఏంటంటే కొన్ని అవర్స్ టైం పీరియడ్ తీసుకొని ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. డ్యూరింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు అనేది ఈ స్పానింగ్ కండిషన్ అనేది అక్కర్ అవుతుందంటే డ్యూరింగ్ డస్క్. సో డస్క్ అంటే లో లైట్ లైక్ ఏంటంటే ఈవినింగ్ టైం కానీ లేకుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే స్పానింగ్ అనేది అక్కర్ అవుతుంది. ఆఫ్టర్ స్పానింగ్ ఫెర్టిలైజేషన్ విల్ బి అక్కర్డ్. సో ఆఫ్టర్ స్పానింగ్ తర్వాత ఏంటంటే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ హ్యాచరీ మేనేజ్మెంట్. ఎగ్ హ్యాచింగ్ అక్కర్స్ అబౌట్ 12 to 14 hours ఆఫ్టర్ స్పానింగ్. సో ఆఫ్టర్ స్పానింగ్ తర్వాత ఏంటి అంటే 12 to 14 hours తర్వాత మనకి ఎగ్ హ్యాచింగ్ అనేది జరుగుతుంది. సో స్పానింగ్ తర్వాత ఏంటంటే 12 to 14 hours తర్వాత మనకి ఎగ్ హ్యాచింగ్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లార్వే ఆర్ నాప్లే జోవియా అక్కర్స్ అబౌట్ 30 to 36 hours ఆఫ్టర్ హ్యాచింగ్. సో మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్టర్ ఏంటంటే హ్యాచింగ్ తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లార్వా అనేది ఫామ్ అవుద్ది. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లార్వాని మనం నాప్లియా అని పిలుస్తాం. సో నాప్లియా స్టేజ్ ఈజ్ ద నాన్ ఫీడింగ్ స్టేజ్. సో ఈ స్టేజ్లో ఏంటంటే ఫీడ్ అనేది ఏమీ తీసుకోలేదు. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి జోయా స్టేజ్ అనేది మనకి అక్కర్ అవుతుంది. సో ఈ జోయా స్టేజ్ అనేది ఏంటంటే ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత ఎంత టైం పీరియడ్ తీసుకుంటుందంటే 30 to 36 తర్వాత మనకి జోయా స్టేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ట్రాన్సిషన్ టు ప్రోటోజోవియా 1 ద లార్వా బిగిన్ ఫీడింగ్ ఇమీడియట్లీ. సో ఆఫ్టర్ ఏంటంటే ఇది నాప్లియా నుంచి ప్రోటోజోవియా స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఫీడ్ అనేది తీసుకుంటుంది. సో ఈ స్టేజ్ని మనం ఫీడింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు. సో ప్రోటోజోయా స్టేజ్ని మనం ఫీడింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు. సో దిస్ పిక్చర్ షోస్ ది నాప్లియా and this picture shows the Joya. So this is Nauplia stage and this is Joya stage.
దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ పినీడియస్ షింప్స్. సో ఫస్ట్ మనం ఏంటంటే బ్రూడర్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వాటి మెచ్యురేషన్ ట్యాంక్స్లో వేసుకొని, సో ఆఫ్టర్ స్పానింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే అవి ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఎగ్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ దేని కింద కన్వర్ట్ అవుతుంది అంటే నాప్లీ. సో నాప్లియస్ స్టేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as నాన్ ఫీడింగ్ స్టేజ్. సో నాప్లీ is again subdivided into 1 to 6 substages. So after that Zoea. So Zoea is again subdivided into 1 to 3. After that Mysis. Mysis again subdivided into 1 to 3. So further post larvae, and after that juvenile, and after adult. So this is the overview of life cycle of Pinneridae shrimp. So this picture shows the broodstock and hatchery management of Penaeus monodon. సో ఈ టైప్ ఆఫ్ ట్యాంక్స్ అనేవి వాళ్ళు అరేంజ్ చేసుకొని, సో ఈ బ్రూడర్స్ కానీ నెక్స్ట్ ఏంటంటే బ్రూడర్స్ నుంచి ఏంటంటే మనం వీటిని హ్యాచరీస్ ట్యాంక్స్లో ఏంటంటే పిఎల్ ఫామ్లో ఉన్న వాటిని ఏంటంటే మనం రేరింగ్ అనేది చేసుకుంటాం ఈ టైప్ ఆఫ్ ట్యాంక్స్లో అరేంజ్ చేసుకుంటూ. సో దిస్ పిక్చర్ షోస్ ది అనదర్ టైప్ ఆఫ్ హ్యాచరీ. సో యూజువల్లీ ఈ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 tanks. One is for larval collection and another for biofilter. సో ఈ 2 type ఆఫ్ సర్క్యులర్ ట్యాంక్స్ అనేవి ఏంటంటే ఒకటి వచ్చేసి లార్వల్ కలెక్షన్కి హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే ఇంకో ట్యాంక్ వచ్చేసరికి ఏంటంటే బయోఫిల్టర్ కింద మనకి యాక్ట్ చేస్తుంది. సో యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ సో మనకి అనదర్ టైప్ ఆఫ్ ఈ ట్యాంక్ ఉన్నది కదా, సో ఈ ట్యాంక్ ఏంటంటే మెష్ అనేది ఏంటంటే అరేంజ్ చేసి ఉంటుంది. సో ఈ మెష్ నుంచి ఏంటంటే ఓన్లీ లార్వల్ స్టేజ్లో ఉన్న షింప్స్ మాత్రమే ఎంటర్ అవ్వగలవు. సో ఈ మెష్ నుంచి ఏంటంటే ఈ సర్క్యులర్ ఈ లార్వల్ కలెక్టర్లోకి మనకి ఈ లార్వాస్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఏంటంటే ఈ త్రోట్ ఈ పాండ్లో ఏంటంటే నెక్స్ట్ సో ఈ ఫీమేల్స్ బ్రూడర్స్ అనేవి ఉంటాయి కదా, సో ఇవి ఏంటంటే రిమైన్ ఈ వాటర్లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ లార్వల్ సెక్షన్. Shrimp nauplia received from maturation section are reared in the larval rearing tanks for 13 to 15 days till they reach PL3 to PL5 stage. సో ఇప్పుడైతే మనం ఈ మెచ్యురేషన్ ట్యాంక్స్ నుంచి ఏంటంటే ఈ నాప్లియా స్టేజ్లో ఉన్న షింప్స్ని మనం మెచ్యురేషన్ ట్యాంక్స్ నుంచి కలెక్ట్ చేసుకొని వాటిని లార్వల్ రేరింగ్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకొని రేరింగ్ అనేది ఎంత టైం పీరియడ్ వరకు చేస్తాము అంటే 13 to 15 డేస్ వరకు మనం ఈ టైం పీరియడ్ వరకు వాటిని రేరింగ్ అనేది చేస్తాం లార్వల్ రేరింగ్ ట్యాంక్స్లో. టిల్ ఎప్పటి వరకు అవి ఏంటంటే PL3 నుంచి PL5 స్టేజ్ వరకు రీచ్ అయ్యేంత వరకు మనం వీటిలో మనం రేరింగ్ అనేది చేస్తాం. లార్వల్ స్టేజెస్ ఆర్ వెరీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ ఫేసెస్ ఆఫ్ షింప్ లైఫ్ సైకిల్. సో షింప్ లైఫ్ సైకిల్లో మనం చూసుకుంటే కనుక ఈ లార్వల్ స్టేజెస్ వచ్చేసరికి ఏంటంటే వెరీ క్రిటికల్ అండ్ వెరీ సెన్సిటివ్. ఎందుకు ఇది క్రిటికల్ సెన్సిటివ్ ఫేసెస్ అని అన్నారు అంటే సో గ్రాటర్ అమౌంట్ ఆఫ్ ఏంటంటే మొటాలిటీ అనేది మనం ఈ లార్వల్ స్టేజెస్లోనే మనం చూడొచ్చు. సో ఈ మొటాలిటీ రేట్ని డ్యూరింగ్ లార్వల్ స్టేజ్లో మనం తగ్గించడానికి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అనేవి మనం తీసుకోవాలి. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే మనం పాండ్ని ఎప్పుడు క్లీన్ అండ్ హెల్దీ ఎన్వైర్న్మెంట్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ అండ్ హెల్దీ ఎన్వైర్న్మెంట్ అంటే సో ఏమీ టెంపరేచర్లో కానీ సెల్నిటీలో కానీ వాటిలో ఏమీ ఫ్లక్చువేషన్స్ రాకుండా మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టైమ్లీ ఫీడింగ్. సో ఎప్పుడు ఏంటంటే మనకి టైంకి ఫీడ్ అనేది మనం సప్లై చేస్తూ ఉండాలి పాండ్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి జెంటిల్ అండ్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్. సో ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ లార్వల్ రేరింగ్ సెక్షన్ నుంచి నెక్స్ట్ వచ్చేసి నర్సరీ నుంచి తర్వాత గ్రాడ్ పాండ్కి మనం షిఫ్ట్ చేస్తూ ఉంటామో సో కేర్ఫుల్ హ్యాండ్లింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి. సో ఆ బిఎల్ లార్వాస్కి ఏ డ్యామేజ్ కాకుండా మనం కేర్ఫుల్ హ్యాండ్లింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సో దిస్ పిక్చర్ షోస్ ది లార్వల్ రేరింగ్ సెక్షన్. నెక్స్ట్ వన్, బయోలాజికల్ పారామీటర్స్. సో కొన్ని బయోలాజికల్ పారామీటర్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి డ్యూరింగ్ ఫార్మింగ్ కండిషన్స్లో. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే పారామీటర్స్, నెక్స్ట్ వన్ స్టాండర్డ్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ, మెజర్మెంట్. ఫస్ట్ వచ్చేసి మనకి డివో అనేది ఎంత లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి అంటే 1 లీటర్కి ఏంటంటే గ్రేటర్ దెన్ 4.0 mg అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే డైలీ 2 times అనేది మనం వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి డివో. నెక్స్ట్ వన్ టెంపరేచర్. సో టెంపరేచర్ వచ్చేసరికి ఏంటంటే స్పీసీస్ డిపెండెంట్. సో ఏంటి అంటే టెంపరేచర్ వచ్చేసి స్పీసీస్ డిపెండెంట్. సో ఒక్కొక్క స్పీసీస్ ఏంటంటే ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర అది సర్వే అవ్వగలదు. సో టెంపరేచర్ వచ్చేసరికి ఎప్పుడు స్పీసీస్ డిపెండెంట్. సో టెంపరేచర్ కూడా ఏంటి అంటే 1 డేకి 2 times మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.
నెక్స్ట్ వన్ pH వచ్చేసరికి 7.5 to 8.5 అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ దట్ ఆఫ్ అబోవ్. సో ఇది కూడా ఏంటి అంటే డైలీ 2 times అనేది మనం వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెలినిటీ ఫర్ ఫ్రెష్ వాటర్. సెలినిటీ ఫర్ ఫ్రెష్ వాటర్కి సెలినిటీ లెవెల్ అనేది ఎంత ఉండాలి అంటే లెస్ దెన్ 0.5 ppt అనేది మనం మెయింటైన్ చేయాలి. ఫర్ బ్రాకిష్ వాటర్ 0.5 to 30 ppt. ఫర్ మెరైన్ వాటర్ 30 to 40 ppt. సో ఓవరాల్గా ఆప్టిమమ్. సో ఏంటంటే ఫ్రెష్ వాటర్ కానీ బ్రాకిష్ వాటర్ కానీ మెరైన్ వాటర్ కానీ సో ఏ వాటర్కి అయినా సరే కొంత ఆప్టిమమ్ సెలినిటీ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఆప్టిమమ్ సెలినిటీ ఓవరాల్ సెలినిటీ ఎంత ఉండాలి అంటే 15 to 25 ppt అనేది ఈ కండిషన్ మాత్రం హయ్యర్ అవ్వకూడదు, లోవర్ అవ్వకుండా మనం ఇది ఇంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే డైలీ మనం సెలినిటీ అనేది వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ అమోనియా. సో అమోనియా వచ్చేసరికి ఏంటంటే 0 to 0.5 ppm అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సో 2 to 3 వీక్స్కి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ నైట్రేట్ వచ్చేసరికి ఏంటంటే లెస్ దెన్ 1 ppm ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. 2 to 3 వీక్స్కి మనం నైట్రేట్ కంటెంట్ అనేది వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ నైట్రేట్. సో నైట్రేట్ వచ్చేసరికి ఏంటంటే లెస్ దెన్ 1 mlకి ఏంటంటే లెస్ దెన్ 100 mg ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. 2 to 3 వీక్స్కి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఫాస్ఫరస్ వచ్చేసరికి 1 mlకి లెస్ దెన్ 0.5 mg అనేది మెయింటైన్ చేసుకోవాలి. మంత్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆల్కలినిటీ 50 to 300 ppm అనేది మెయింటైన్ చేసుకోవాలి. మంత్లీ చెకప్ అనేది పాండ్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ పిక్చర్ షోస్ ది హౌ ద ఏరేటర్స్ ఆర్ వర్కింగ్. నెక్స్ట్ వన్ ఫెసిలిటీస్ రిక్వైర్డ్ ఫర్ లార్వల్ రేరింగ్. ఫస్ట్ వన్ లార్వల్ రేరింగ్ రూమ్, second one larval rearing tanks, third one disinfection tanks, fourth one equipment, fifth one chemicals, sand drugs, sixth one seawater, seventh one aeration, and eighth one larval feeds, either artificial or organic feeds. Next, operation and management of post larval section. In this section, the rearing of 3 days old post larva till 20 days old post larva. సో ఈ టైప్ ఆఫ్ ఈ పోస్ట్ లార్వల్ సెక్షన్లో మనం ఏం చేస్తాము అంటే సో 3 days ఓల్డ్ పోస్ట్ లార్వాల్ని తీసుకొని మనం 20 days పోస్ట్ లార్వల్ స్టేజ్ వరకు రీచ్ అయ్యేంత వరకు మనం రేరింగ్ అనేది చేస్తాము. సో దీంట్లో పోస్ట్ లార్వల్ సెక్షన్లో మనకి దానికి స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి ఎంత ఉండాలి అంటే 1 లీటర్కి వచ్చేసరికి 25 to 50 PLsని మనం ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ద వేరియస్ ఆపరేషన్ డ్యూరింగ్ ది రేరింగ్ పీరియడ్ ఆర్ ఆల్మోస్ట్ యాజ్ సేమ్ యాజ్ ఇన్ లార్వల్ రేరింగ్ సెక్షన్. సో ఈ వేరియస్ ఏదైతే మేనేజ్మెంట్ మనం ఈ పోస్ట్ లార్వల్ సెక్షన్లో చేసుకుంటున్నామో ఇదేంటి అంటే ఈ సేమ్ యాజ్ ఇన్ లార్వల్ రేరింగ్. సో లార్వల్ రేరింగ్ సెక్షన్లో మనం ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నామో సో ఈ పోస్ట్ లార్వల్ సెక్షన్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ద పోస్ట్ లార్వా ఆర్ సబ్జెక్టెడ్ టు ది రెగ్యులర్ prophylactic treatment to treat the బ్యాక్టీరియల్, ఫంగల్ అండ్ అదర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్. సో ఈ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏమైనా బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని మనం ఎప్పటికప్పుడు ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇఫ్ యూ రికగ్నైజ్ ఎనీ టైప్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ కానీ పారాసైటిక్ కానీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మనం ఐడెంటిఫై చేస్తే కనుక సో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తూ ఉండాలి. సో దిస్ పిక్చర్ షోస్ ది PL స్టేజెస్. So this picture shows the PL tanks. Next one. In hatcheries, the developing shrimp are fed on a diet of algae and later also brain shrimp naupliae. Sometimes, especially in industrial hatcheries, is given fed by artificial diets. సో యూజువలీ ఇన్ హ్యాచరీస్లో ఏం చేస్తారు అంటే ఈ డెవలపింగ్ స్టేజ్లోని షింప్స్కి ఏంటంటే ఆల్గే కానీ బ్రెయిన్ షిప్ అంటే అటీమియా అనేది ఏంటంటే బ్రెయిన్ షిప్. సో వీటిని ఏంటంటే ఫీడ్ కింద ఇస్తారు. సో అదే ఏంటంటే కొన్ని ఇండస్ట్రియల్ హ్యాచరీస్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ డైట్ కూడా ఫీడ్ కింద ఇస్తారు. సో దిస్ పిక్చర్ షోస్ ది హౌ ద ఆల్గల్ కల్చర్ అనేది ఎట్లా చేస్తున్నారు అనేది ఈ పిక్చర్ చూపిస్తుంది. సో దిస్ పిక్చర్ షోస్ ది ఆర్టీమియా కల్చర్. నెక్స్ట్ వన్
Nursery management. Many farms have nurseries where the post-larva shrimp are grown into juveniles for another 3 weeks in separate ponds, tanks or raceways. So many ఫామ్స్లో ఏంటి అంటే ఈ నర్సరీస్లో ఏంటి అంటే ఈ స్ట్రిమ్స్ని ఈ పోస్ట్ లార్వల్ ఫామ్లో ఉన్న స్ట్రిమ్స్ని ఏంటంటే జోవనల్ స్టేజ్ రీచ్ అయ్యేంత వరకు 3 వీక్స్ ఏంటంటే సెపరేట్ ట్యాంక్స్లో కానీ పాండ్స్లో కానీ ఫర్ 3 వీక్స్ ఏంటంటే వీటిని రేటింగ్ అనేది చేస్తారు. పోస్ట్ లార్వల్ స్టేజ్ నుంచి జోవనల్ స్టేజ్ వరకు రీచ్ అయ్యేంత వరకు 3 వీక్స్ అనే వీటిలో రేటింగ్ అనేది చేస్తారు. Next point, the raceways is a rectangular long shallow tank through which water flows continuously. So ఈ raceways usually ఏంటంటే రెక్టాంగులర్ ఇన్ షేప్లో ఉంటాయి, లాంగ్గా ఉంటాయి, షాలో ట్యాంక్. సో వాటర్ కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనం సప్లై చేస్తూ ఉండాలి. ఇన్ ఏ టిపికల్ నర్సరీ దెర్ ఆర్ 150 to 200 యానిమల్స్ పర్ స్క్వేర్ మీటర్. సో యూజువల్గా మనం ఈ నర్సరీ పాండ్స్లో చూసుకుంటే కనుక మనకి ఒక స్క్వేర్ మీటర్కి వచ్చేసరికి 150 to 200 యానిమల్స్ అనేవి మనం అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. దే ఆర్ ఫెడ్ ఆన్ ఏ హై ప్రోటీన్ డైట్ ఫర్ అట్లీస్ట్ 3 వీక్స్ బిఫోర్ దే మూవ్ టు ది గ్రోఅవుట్ పాండ్స్. సో వీటిని గ్రోఅవుట్ పాండ్స్కి మనం షిఫ్ట్ చేసుకుంటే ముందు ఏంటంటే వాటికి హై ప్రోటీన్ డైట్ అనేది మనం ఇవ్వాలి ఫర్ 3 వీక్స్. At that time they weigh between 1 to 2 grams. సో ఆ టైం పీరియడ్లో ఏంటి అంటే వీటికి 1 to 2 grams ఉండేలాగా దాని ఒక వెయిట్ వచ్చేసరికి 1 to 2 grams వెయిట్ ఉండేలాగా చూసుకోవాలి గ్రోఅవుట్ పాండ్స్కి షిఫ్ట్ చేసే ముందు. The water salinity is adjusted gradually to that of గ్రోఅవుట్ పాండ్స్. సో వాటర్ salinity అనేది ఏంటంటే గ్రోఅవుట్ పాండ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లెవెల్స్కి. They are ready to be transferred to the grow-out ponds after their gills have branched, which occurs around PL 13 to PL 17. సో ఎప్పుడైతే ఈ గ్రోఅవుట్ పాండ్కి మనం ఎప్పుడు ఈ పిఎల్స్ని ఈ పిఎల్స్ అనేవి ఏంటంటే 13 to 17 ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం దాని యొక్క గిల్స్ అనేవి హ్యావింగ్ ఏ బ్రాంచ్డ్. సో గిల్స్ అనేవి ఏంటంటే బ్రాంచ్డ్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే మనం ఈ గ్రోఅవుట్ పాండ్స్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. యూజువల్లీ అది ఈ PL 13 నుంచి PL 70కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ తీసుకుంటుందంటే 25 days ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత. నర్సింగ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ నెసెసరీ బట్ ఈస్ ఫేవర్డ్ బై మెనీ ఫార్మ్స్ బికాస్ it makes for better food utilization, improves the size uniformity, helps us the infrastructure better and can be done in controlled environment to increase the harvest. సో యూజువల్గా వచ్చేసరికి ఏంటి అంటే ఈ నర్సరీ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే అంత ఇంపార్టెంట్ అనేది కాదు. కానీ యూజువల్లీ ఏంటంటే ఈ నర్సరీ ఫార్మింగ్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో ఏదైనా మనం ఫీడ్ అనేది ఈ పాండ్లో ఇచ్చినప్పుడు సప్లై చేసినప్పుడు ఏంటంటే ఫీడ్ అనేది మొత్తం అది కన్జ్యూమ్ చేసుకొని ద బాడీ ఏంటంటే యూనిఫామ్గా ఇంక్రీజ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం గ్రోత్ ఎక్కువ ఉండడానికి అదే కాకుండా ఏంటంటే మనం కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో వీటిని రేరింగ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ నర్సరీ మేనేజ్మెంట్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే సో వీటి నుంచి మనం తీసుకున్న ఈ సీడ్ ఏంటంటే మనకి గుడ్ హార్వెస్టింగ్ రేట్ అనేది ఉంటుంది. సో గుడ్ ఈల్డింగ్ అనేది ఉంటుంది. Some farms do not use a nursery but stock the post larva directly in the grow-out pond. సో కొన్ని ఫార్మ్స్లో చూసుకుంటే కనుక వాళ్ళు నర్సరీ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో నర్సరీ పాండ్స్ అనేవి ఏంటంటే యూజ్ చేయకుండా ఏంటంటే ఈ పోస్ట్ లార్వాల్స్ని ఏంటంటే డైరెక్ట్గా గ్రోఅవుట్ పాండ్స్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఓవర్ ది కోర్స్ ఆఫ్ ఏ ఫ్యూ డేస్ ద వాటర్ ఇన్ దిస్ ట్యాంక్స్ ఈజ్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ టు మ్యాచ్ దట్ ఆఫ్ గ్రోఅవుట్ పాండ్స్. సో ఏంటంటే తర్వాత ఏంటంటే ఈ కొన్ని ఫార్మ్స్లో ఏం చేస్తారు అంటే ఈ నర్సరీ పాండ్స్ని ఏంటంటే అగైన్ గ్రోఅవుట్ పాండ్స్ కింద వీటిని కన్వర్ట్ చేసుకుంటారు. సో ఈ గ్రోఅవుట్ పాండ్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఏంటంటే మనం వాటర్ సో ట్యాంక్స్లో ఉన్న వాటర్ని ఏంటంటే ఈ గ్రోఅవుట్ పాండ్స్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. వాటర్ని ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ద యానిమల్ డెన్సిటీ షుడ్ నాట్ ఎక్సీడ్ 500 per liter ఫర్ యంగ్ పోస్ట్ లార్వా and 50 per liter for younger ones such as PL 15. సో యంగ్ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్నవి ఏంటి అంటే 1 లీటర్కి వచ్చేసరికి 500 ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ అవి లార్జర్ వన్స్ అయితే కనుక 1 లీటర్కి 50 ఉండేలాగా చూసుకోవాలి. సో లార్జర్ వన్స్ అంటే అవి PL 15 స్టేజ్లో ఉన్న వాటిని మనం లార్జర్ వన్స్ అని అంటాము. ద మెయిన్ disadvantage of nurseries is that of some of the post larval die when it is transferred to the grow-out ponds.
సో ఏంటంటే ఈ నర్సరీ మేనేజ్మెంట్లో, సో ఈ నర్సరీ పాండ్స్లో ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఈ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్న స్ట్రిమ్స్ని ఏంటంటే మనం గ్రో అవుట్ పాండ్స్కి షిఫ్ట్ చేసుకునేటప్పుడు మోర్టాలిటీ రేట్ అనేది మనం ఎక్కువ చూడొచ్చు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద disadvantage in nursery management. Next one, grow out pond management. In the grow out phase, the shrimp are grown to maturity. సో ఈ grow out pondలో ఏంటంటే మనం ఏం చేస్తాము అంటే, సో షింప్స్ వచ్చేసరికి ఏంటంటే అవి మెచ్యూరిటీ స్టేజ్ అనేది అటెండ్ అయ్యేంత వరకు మనం ఈ grow out pondsలో వాటిని రేరింగ్ అనేది చేస్తాం. The post larva are transferred to the ponds where they are feed until they reach marketable size, which takes about another 3 to 6 months. సో ఏంటంటే ఈ పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్న వాటిని ఏంటంటే ఫీడింగ్ అనేది ఇస్తూ వాటిని మార్కెటబుల్ సైజ్ వచ్చేంత వరకు ఈ గ్రో అవుట్ పాండ్లో మనం రేరింగ్ అనేది చేసుకుంటాం. 3 to 6 months టైం పీరియడ్ అనేది మనకి పడుతుంది. పాండ్ సైజెస్ అండ్ ది లెవెల్ ఆఫ్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యారీ. సో యూజువల్గా ఏంటి అంటే ఈ గ్రోఅవుట్ పాండ్ యొక్క సైజ్ కానీ నర్సరీ పాండ్స్తో పోల్చుకుంటే ఈ గ్రోఅవుట్ పాండ్స్లో దాని యొక్క పాండ్ సైజ్ కానీ అలాగే మనం యూజ్ చేసే టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ మెథడ్. సో ఈ ఎక్స్టెన్సివ్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే, సో ఈ పోస్ట్ లార్వల్ని ఏంటంటే మినిమల్ టైడ్ అప్పుడు మనం మ్యాంగ్రూవ్ ఏరియాస్లో కానీ పాండ్స్లో కానీ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో వాటర్ అనేది ఏంటంటే వాటర్ పంపింగ్ కానీ ఏరేషన్ కానీ మనం ఏమీ ఆపరేట్ చేయం. ఇట్ టేక్స్ అబౌట్ 4 to 6 months టు బికమ్ ఏ అడల్ట్ స్టేజ్. సో సబ్ అడల్ట్ స్టేజ్కి ఇది రీచ్ అవ్వాలి అంటే 4 to 6 months టైం పీరియడ్ అనేది ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంటెన్సివ్ మెథడ్. సో ఈ ఇంటెన్సివ్ మెథడ్లో ఏంటంటే ఏదైతే మనం అరేంజ్ చేసుకున్న స్మాల్ ఎర్త్ పాండ్స్లోకి ఏంటంటే పోస్ట్ లార్వల్ని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే హెవీలీ ఏరేషన్ అనేది మనం అప్లై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే వాటర్ రీసర్క్యులేటర్స్ కూడా మనం అరేంజ్ చేసుకుంటాము. అట్లాగే ఏంటంటే వాటర్ క్వాలిటీని ఎన్హాన్స్ చేసే లైనర్స్ అనేవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫీడ్ వచ్చేసరికి ఏంటంటే డైలీ సప్లై చేస్తూ ఉంటాం. యూజ్ బ్యాక్టీరియల్ ఫ్లోక్ సిస్టమ్ టు మేనేజ్ ది ఫీడ్. సో మనం ఏంటంటే బ్యాక్టీరియల్ ఫ్లోక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫీడ్ అనేది మనం లిమిట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ షింప్ మేనేజ్మెంట్. సో ఏంటంటే మనం ఫస్ట్ ఏంటంటే వైల్డ్ బ్రూడర్స్ని మనం కలెక్ట్ చేసుకొని ఐ స్టాక్ ఎబల్యూషన్ ప్రాసెస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఐ స్టాక్ ఎబల్యూషన్ టెక్నిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసి ఆ వైల్డ్ బ్రూడర్స్ని ఏంటి అంటే మెచ్యురేషన్ ట్యాంక్స్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటాం. సో ఐ స్టాక్ ఎబల్యూషన్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఎర్లీ మెచ్యురేషన్ కానీ రిపిటేటివ్ మెచ్యురేషన్ కానీ స్పానింగ్ కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వైల్డ్ బ్రూడర్స్ని ఏంటంటే మెచ్యురేషన్ ట్యాంక్స్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మెచ్యురేషన్ ట్యాంక్స్ నుంచి మనం స్పానింగ్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. సో స్పానింగ్ ట్యాంక్స్ నుంచి ఏంటి అంటే మనం వీటిని లార్వల్ ట్యాంక్స్లోకి మనం తర్వాత నెక్స్ట్ వాటిని షిఫ్ట్ చేసుకుంటాం. సో ఈ లార్వల్ ట్యాంక్స్లోకి మనం ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి అంటే, సో దాని యొక్క పోస్ట్ లార్వల్ స్టేజ్ అనేది 1 to 6 ఉన్నప్పుడు మనం ఈ లార్వల్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ వాటిని ఏంటి అంటే ఈ PL1 to PL6 ఈ స్టేజ్లో ఏంటంటే నర్సరీ ట్యాంక్స్లో కానీ నర్సరీ పాండ్స్లో కానీ వాటిని మనం షిఫ్ట్ చేసుకుంటాం. లేకుంటే కనుక నెట్ గేజెస్, సో ఇన్ పాండ్స్లో ఏంటంటే నెట్ గేజెస్ అనేది మనం అరేంజ్ చేసుకొని వాటిలో కూడా వీటిని షిఫ్ట్ చేసుకొని రేరింగ్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ మనం నర్సరీ ట్యాంక్స్లోకి మనం వీటిని షిఫ్ట్ చేసుకుంటే వాటిని గ్రోఅవుట్ పాండ్స్లోకి ఫర్దర్గా మనం సబ్ అడల్ట్ స్టేజ్కి రీచ్ అవ్వడానికి వీటిలో మనం అంటే మెచ్యురేషన్కి మనకి గ్రోఅవుట్ పాండ్స్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి సో వీటిలోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. సో నర్సరీ పాండ్స్ నుంచి కూడా మనం గ్రోఅవుట్ పాండ్స్కి షిఫ్ట్ చేసుకోవాలి ఫర్దర్గా. సో గ్రోఅవుట్ పాండ్స్ నుంచి ఏంటంటే ఇది మార్కెటబుల్ సైజ్ రావడానికి హార్వెస్టింగ్కి ఏంటి అంటే 4 to 6 months టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది. సో అగైన్ ఈ గ్రోఅవుట్ పాండ్స్లో నుంచి మనం అగైన్ ఈ షింప్స్ని ఏంటంటే మనం ఈ పాండ్ రేడెడ్ బ్రూడ్ స్టాక్స్కి మనం సప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం వీటి నుంచి కలెక్ట్ చేసుకొని అగైన్ మనం వీటిలో మనం షిఫ్ట్ చేసుకొని అగైన్ ఇందులో ఏంటంటే మెచ్యురేషన్, సో వీటి నుంచి మళ్ళీ డైరెక్ట్గా మనం మెచ్యురేషన్ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఒకవేళ మనం వైల్డ్ స్పానర్స్ని కనుక ఒకవేళ కలెక్ట్ చేసుకుంటే వాటిని డైరెక్ట్గా నర్సరీ ట్యాంక్స్లోకి షిఫ్ట్ చేసుకొని ఆఫ్టర్ ఏంటంటే అవి PL25కి రీచ్ అయిన తర్వాత వాటిని గ్రోఅవుట్ పాండ్స్లోకి వేసుకొని రేరింగ్ చేసి
సో దీనికి కూడా ఏంటంటే 4 to 6 months టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది మార్కెటబుల్ సైజ్కి రీచ్ అవ్వడానికి. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ shrimp మేనేజ్మెంట్. నెక్స్ట్ హార్వెస్టింగ్ ఆఫ్ shrimps. Harvesting the shrimp is done by fishing them from the ponds by using nets or by draining the ponds. సో ఈ హార్వెస్టింగ్ టైంలో ఏంటంటే ఈ హార్వెస్టింగ్ పీరియడ్లో ఏం చేస్తాము అంటే సో షింప్స్ అనేవి ఏంటంటే యూజువల్గా నెట్స్ యూజ్ చేసి కానీ లేకుంటే పాండ్స్లో వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి కానీ వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు షింప్స్ని ఎప్పుడైతే మార్కెటబుల్ సైజ్కి అటెండ్ అయ్యాయో. సో ఇన్ ఎక్స్టెన్సివ్ అండ్ సెమీ ఇంటెన్సివ్ పాండ్స్ ఆర్ హార్వెస్టెడ్ బై డ్రైనింగ్ ద పాండ్ ఎట్ లో టైడ్ through bag nets which are installed in the outlet of sluice gate. సో ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ సెమీ ఇంటెన్సివ్ మెథడ్లో ఏం చేస్తారు అంటే హార్వెస్టింగ్ టైంలో సో కంప్లీట్గా ఏంటి అంటే ఈ పాండ్ అనేది డ్రైన్ అవుట్ చేస్తారు. సో ఎప్పుడు అంటే లో టైడ్ సీజన్లో. సో ఏంటంటే ఈ సీజన్లో లో టైడ్ రీజన్లో ఏంటి అంటే బ్యాగ్ నెట్స్ని ఈ స్లూయిస్ గేట్స్ యొక్క అవుట్లెట్స్ దగ్గర అరేంజ్ చేసి వీటిని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ ద టైడ్ డస్ నాట్ అలౌ ద హార్వెస్టింగ్ ద వాటర్ క్యాన్ బి పంప్డ్ అవుట్. సో ఈ టైడ్స్ అనేవి ఏంటంటే హార్వెస్టింగ్కి సపోర్ట్ చేయకుండా ఉంటే కనుక మనం వాటర్ అనేది ఏంటంటే పంప్డ్ అవుట్ చేయొచ్చు. సో వాటర్ని ఏంటంటే రిమూవ్ చేయొచ్చు. ఇన్ సమ్ లార్జర్ ఫార్మ్స్ హార్వెస్టింగ్ మిషన్ పంప్ shrimp అండ్ వాటర్ అప్ టు ద పాండ్ బ్యాంక్ వేర్ దే ఆర్ డివాటర్డ్. సో ఏంటంటే కొన్ని లార్జ్ ఫార్మ్స్లో ఏం చేస్తారు అంటే కొన్ని హార్వెస్టింగ్ మెషిన్స్ అనేవి యూజ్ చేసి వాటర్ని ఏంటంటే పంప్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ పిక్చర్ షోస్ ది మార్కెటబుల్ సైజ్ ఆఫ్ shrimp. సో ఈ సైజ్కి మనకి వచ్చిన తర్వాత ఇది మార్కెటబుల్ సైజ్కి వచ్చిందని మనం చెప్పొచ్చు. సినీ నెట్స్ ఆర్ యూజ్డ్ టు కాట్ ద shrimps. సో ఈ సినీ నెట్స్ అనేవి యూజ్ చేసి shrimpsని కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సినీ నెట్స్ అనేవి సో యూజువల్లీ ఏంటంటే సినీ నెట్స్ని ఏంటంటే ఈ కోనికల్ సో ఈ కర్వ్ షేప్లో ఏంటి అంటే అరేంజ్ చేసుకొని వాటిని ఒక ఎండ్ దగ్గర షింప్స్ అనే వాటిని డ్యూరింగ్ హార్వెస్టింగ్ టైంలో ఏంటంటే కలెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కర్ల్ హార్వెస్టింగ్. సో ఈ కర్ల్ హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే ఈ డ్రైన్ అవుట్ చేసేటప్పుడు వాటర్ని డ్రైన్ అవుట్ చేసే ముందు కర్ల్ హార్వెస్టింగ్ అనేది చేస్తారు. సో ఈ కర్ల్ హార్వెస్టింగ్ వల్ల హెల్ప్ఫుల్ ఏంటి అంటే ఏమన్నా ప్రిడేటరీ ఫిషెస్ కానీ సో అన్వాంటెడ్ సైజ్ ఉన్న షింప్స్ని కానీ సెపరేట్ చేయడానికి సో ఫస్ట్ డ్రైన్ అవుట్ చేసే ముందు కర్ల్ హార్వెస్టింగ్ అనేది చేస్తారు బై యూజింగ్ క్యాస్ట్ నట్స్ యూజ్ చేసి వీటిని సెపరేట్ చేయడానికి కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ పిక్చర్ షోస్ ది హార్వెస్టింగ్ ఆఫ్ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి. సో ఈ విధంగా ఏంటి అంటే పాండ్లో వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసి వాటిని కలెక్ట్ చేయడానికి డ్యూరింగ్ హార్వెస్టింగ్ పీరియడ్లో ఏంటంటే వాటిని షింప్స్ని కలెక్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ దిస్ పిక్చర్ షోస్ ది ఇంటర్నల్ హార్వెస్టింగ్ సమ్ కెన్ బి యూస్డ్ ఫర్ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గ్ డ్యూరింగ్ డ్రైన్ హార్వెస్టింగ్. సో డ్రైన్ హార్వెస్టింగ్ పీరియడ్లో ఏంటి అంటే వన్ టైప్ ఆఫ్ ఏంటంటే సమ్ హార్వెస్టింగ్ మిషన్స్ అనేవి యూజ్ చేసి సో కంప్లీట్గా వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసి ఈ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి సో ఈ టైప్ ఆఫ్ షింప్స్ని ఏంటంటే కలెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ టెక్నిక్. సో దిస్ పిక్చర్ షోస్ ది ఇట్ ఈస్ ఆల్సో అనేది సిన్నీ నెట్స్ అరేంజ్మెంట్. సో ఏంటంటే 2 కార్నర్స్ దగ్గర మనుషులు అనేవారు ఏంటంటే ఈ సైడ్ ఈ కార్నర్ ఉండి వీటిని ఏంటంటే ఈ నెట్ని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు పుష్ చేస్తూ ఉంటారు. సో పుష్ చేసినప్పుడు ఏంటంటే వీటిని మనం ఈజీగా కలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మెథడ్ ఫర్ హార్వెస్టింగ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ సో ఏంటంటే ఈ పిక్చర్లో చూస్తే కనుక నెట్స్ అనేవి ఏంటంటే సినీ నెట్స్ అనేవి ఏంటంటే లీనియర్గా అరేంజ్ చేసి ఉన్నారు. సో ఒక్కొక్క కార్నర్లో ఏంటంటే 3 మెంబర్స్ ఉండి వీటిని లీనియర్గా అరేంజ్ చేసుకొని షింప్స్ని కలెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ పిక్చర్లో చూసుకుంటే కనుక ఒక సైడ్ ఏంటంటే లీనియర్గా అరేంజ్ చేసి సో అనదర్ సైడ్ ఏంటంటే కర్వ్ షేప్లో అరేంజ్ చేసుకొని వీటిని షింప్స్ని కలెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ పిక్చర్ షోస్ ది స్లోప్. సో ఇప్పుడు ఏంటంటే పాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్లోపీ ఏరియాస్లో మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి.
ఫర్ ఏంటంటే ఎందుకని అంటే వాటర్ని ఏంటంటే మనం ఈజీగా ఎంటర్ చేయడానికి పాండ్లోకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ hatchery, nursery, growth techniques and harvesting of shrimps. Thank you.